హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే రావడం జరిగింది. సో, నేను మీకు వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ పథకాలనేటువంటివి ఏ తేదీన విడుదల కాబోతున్నాయి, సో, ఆ పథకాల పేర్లేమిటి, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, ఈ విధంగా వన్ బై వన్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో, మనకు రేపటి రోజు నుంచి ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా మనకు విడుదలయ్యేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో, దానికంటే ముందుగా మనకు ఈ నెల 4వ తారీఖున వాహనమిత్ర పథకం కింద 15,000 విడుదల చేశారనమాట. ఆ 15,000 వచ్చేసి విడుదల చేసిన రోజు, ఆ తర్వాతి రోజు 2 రోజుల వరకు కొంతమంది ఖాతాల్లోకి మాత్రమే జమ అవ్వడం అయితే జరిగాయి. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే చాలామందికి అప్రూవల్ ఉండి ఓకేనా, ఎలిజిబుల్ లిస్టులో నేమ్స్ ఉన్నా కూడా పడలేదన్నమాట ఇంతవరకు కూడా. అండ్ అదేవిధంగా వివిధ రిమార్క్స్ వల్ల కూడా వాళ్ళకి వివిధ కారణాల చేత కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే జమ కాలేదు. సో, మీకు ఎటువంటి కారణం చేతైనా అమౌంట్ పడకుండా ఉన్నట్లయితే మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే ఒక కొద్ది రోజులైతే వెయిట్ చేయండి. ఎందుకంటే డీబీటీ విధానంలో జమ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం అయితే పట్టొచ్చనమాట. అందుకోసం చెప్తున్నాను. ఓకేనా? సో, కొంచెం టైం అయితే పట్టొచ్చు కాబట్టి ఖచ్చితంగా అయితే జమ అవుతుంది. ఓకేనా? వెయిట్ అయితే చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. సెపరేట్ వీడియో కావాలి అనుకుంటే ఏమన్నా డౌట్స్ ఉన్నా సో, నేను సెపరేట్ వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? సో, ఓకేనా? ఇక ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవల పథకంకి సంబంధించినటువంటి 15,000 మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక మనకు మెయిన్ టాపిక్‌లోకి వచ్చేసి ఈ కన్ఫర్మ్‌గా విడుదలయ్యేటువంటి పథకాల గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. ఈ నెల 18వ తారీఖున రాష్ట్రంలో ఈ పీఎం కిసాన్ పథకం కింద 21వ విడత నిధులైతే జమ కాబోతున్నాయన్నమాట. సో, ఇక మనకు రాష్ట్రంలో ఈ పీఎం కిసాన్ నిధులనేటువంటివి ఎప్పుడైతే జమ చేస్తారో సో, అప్పుడే వాటితో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ 5,000 కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో, ఈ యొక్క నిధులనేటువంటివి ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు కూడా జమ అవుతాయన్నమాట. యాక్చువల్‌గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీఎం కిసాన్ 21 విడత నిధులకు సంబంధించి ఈ నెల 18న డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఆ రోజు రూ. 2,000 అండ్ అదేవిధంగా దానితో పాటుగా రూ. 5,000 మొత్తంగా రూ. 7,000 మీకు బ్యాంకు ఖాతాలకైతే జమ కావడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక ముందు ముందు రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. సో, ఇది ఖచ్చితంగా అయితే విడుదలయ్యేటువంటి పథకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మనకు ఈ ఈ నెలకొచ్చేసి ఈ దీపావళి పండుగ కానుకగా రాష్ట్రంలో దాదాపుగా 3,00,000 ఇళ్లకు సంబంధించి గృహప్రవేశాలు అనేటువంటివి చేపించి అర్హులైనటువంటి మహిళల చేతికి ఈ యొక్క ఇంటి తాళం చెవులు అందజేసేలైతే చూస్తూ ఉన్నారనమాట. సో, ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క ఉచిత ఇల్లు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది 2 సార్లు అయితే పోస్ట్‌పోన్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ ఎట్టకేలకి మనకు దీపావళి కానుకగా అయితే ఈ యొక్క ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో, ఇక ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇక ఈ 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? అసలు ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటున్నారా లేదా? ఆ వివరాల గురించి మీకు సెపరేట్‌గా వీడియో అయితే చేసి మన ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి విజిట్ చేసేయండి. దాంట్లో అయితే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ఖచ్చితంగా విడుదలయ్యేటువంటివి పథకాలనేటువంటివి వీటైతే చెప్పుకోవచ్చనమాట. సో, ఇక మనకు ఇంకా ఏ పథకం కూడా కన్ఫర్మ్‌గా విడుదలవుతుందని సమాచారం అయితే లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి మహిళలకు ఈ డ్వాక్రా సంఘాల మహిళలకు వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలైతే ఉన్నాయన్నమాట. వీటి ద్వారా రుణాలైతే కల్పిస్తారు. బట్ వీటికైతే ఇంకా డేట్ అనేటువంటిది అయితే మనకు ఫిక్స్ చేయలేదన్నమాట. సో, అందువల్ల మీకు కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేకున్నాను. ఇకపోతే చాలామంది కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఈ దీపావళి పండుగ కనుక విడుదల చేస్తారా లేదా? అమల్లోకి తీసుకొస్తారా లేదా? అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. సో, ప్రస్తుతానికైతే మనకు దానికి సంబంధించినటువంటి నిధులైతే కేటాయింపు చేశారనమాట. 3,200 కోట్లు
అంతేకాని సో ఈ యొక్క పథకాన్ని ఈ తేదీన అమల్లోకి తీసుకొస్తాము అని అయితే ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, అసలు డేట్ కూడా ఫిక్స్ చేయలేదన్నమాట. సో కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు ఈ యొక్క మంత్లో కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొచ్చేందుకు అవకాశం అయితే ఉండదు. సో మనకు మ్యాక్సిమం ఈ యొక్క సంవత్సరం ఎండ్ అయిపోయేంత వరకు కూడా విడుదలైతే అవ్వదన్నమాట. సో నేనైతే మీకు కన్ఫామ్గా చెప్తున్నాను. సో ఇన్ కేస్ తీసుకొచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి పండుగ కానుక తీసుకొచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ లోపల ఏమైనా అప్డేట్స్ వచ్చినా సరే ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. ఇకపోతే ఈ నెలాఖరు 26వ తారీఖు నుంచి ఈ వృద్ధులు ఎవరైతే ఉంటారో 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు వాళ్ళకి మాత్రం ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి రేషన్ తీసుకోండి. మీరు డైరెక్ట్గా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క రేషన్ అధికారులే అంటే ఈ రేషన్ డీలర్స్ మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి డోర్ డెలివరీ అయితే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక మనకి యాజువల్గా ప్రతి నెల ఇచ్చే విధంగా పెన్షన్స్ నవంబర్ 1వ తారీఖున పెన్షన్స్ అయితే ఉంటాయి. నేను ఎందుకంటే ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించి పథకాల గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఓన్లీ వీటి కొరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు పథకాలు అనేటువంటివి.